హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. చూడండి, ఈరోజు నేను ఆనపకాయ కర్రీ చేస్తున్నాను. ఆనపకాయ కూర. ఇది ఆనపకాయ అంటారు. పొట్టు గీకితే ఇలా వచ్చేసింది. పచ్చిమిరపకాయలు వేసి చేస్తున్నా, మిక్సీకి వేస్తున్నా. కట్ చేసి కూర వేసినప్పుడు మళ్ళీ చూపిస్తా ఫ్రెండ్స్. 5 minutes ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఇదిగో ఆయిల్ వేసుకుంటున్నా. గిన్నె పెట్టుకున్నాను. ఇదిగోండి, నేను కట్ చేసి పెట్టుకున్న ఆనపకాయ ముక్కలు చల్లనీళ్ళు వేసి కడుక్కున్నానండి ఈరోజు. ఎందుకంటే దీనికి మందులు ఏం కొట్టారండి, నేను చల్లనీళ్ళతోటే కడుక్కుంటున్నా. వేరే కూరగాయలతో మందులు కొడతారని వేడి నీళ్ళు పెట్టి కడుక్కునేదాన్ని. ఉల్లిగడ్డ కట్ చేసుకున్నానండి. పోసేస్తున్నాం. ఇది కొద్దిగా రెడ్ అయిన తర్వాత మనం ఆనపకాయ ముక్కలు వేసుకుందాం ఫ్రెండ్స్. చూడండి, చూపిస్తాను. ఈ పచ్చిమిర్చి మనం మిక్సీకి వేసుకుందాం ఫ్రెండ్స్. చూడండి, పచ్చిమిర్చి మిక్సీకి వేసుకున్నాను. ఇది కూరలో వేయాలి. చూడండి ఫ్రెండ్స్, రెడ్గా అయినాయి ఉల్లిగడ్డలు. ఒక సైడ్ మాడిపోతున్నాయి తొందరగా. ఇప్పుడు అల్లం పేస్ట్ వేసుకోవాలి. నేను కట్ చేసి పెట్టుకున్నాను. నేనే ఇంట్లో రెడీ చేసుకున్న పేస్ట్ అండి, బాగుంటుంది. అప్పుడప్పుడు నేను ఎల్లిపాయలు కట్ చేసి అల్లం కట్ చేసి వేసుకుంటే లంచ్ చేసుకుంటే ఇంకా టేస్ట్ ఉంటుంది. కానీ టైం ఉండదని నేను ఇలా చేసి పెట్టుకుంటాను. ఇలా కూడా చాలా బాగుంటుంది. దీంట్లో ఇప్పుడు పసుపు వేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, నేను ఇంట్లో దంచుకొని పెట్టుకున్న పసుపు వాడతాను. మీరు కూడా అలాగే వాడతారా? నాకు కామెంట్ పెట్టండి. ఓకేనా ఫ్రెండ్స్? ఒక్కొక్కసారి నోరు తడబడుతుంది. చూడండి, ఇప్పుడు అయిపోయింది. సాల్ట్ అది పసుపు వేసాను. ఇదిగోండి ఆనపకాయ ముక్కలు ఇవన్నీ వేసుకొని కలుపుకుందాం ఫ్రెండ్స్. ఒక 5 minutes మగ్గనివ్వాలి. దీన్ని కూడా అన్నీ కలిపిన తర్వాత పెద్ద గిన్నె ఎందుకు పెట్టాను అంటే కూర వెడల్పుగా చేస్తే టేస్టీగా ఉంటుంది. గిన్నె విరుకుటం గిన్నెలో చేసేవంటే కూర టేస్టీగా ఉండదండి. అందుకే నేను అలా చేస్తున్నాను. కూర దెబ్బలు కూడా చాలా మంచిగా దగ్గరికి ఉడుకుతాయి, తొందరగా ఉడుకుతుంది. ఇవన్నీ వేసుకున్నాం ఫ్రెండ్స్. కలుపుకోవాలి. చేతిలో ఫోన్ ఉంది, కలిపి చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, కలిపిన తర్వాత ఇలా అయింది. అది కొద్దిసేపు మనం మగ్గాలి తొందరగా. అంటే తొందరగా ఉడకాలి అంటే సాల్ట్ వేసుకుందాం. ఎందుకంటే టైం ఎక్కువ కదా, మార్నింగ్ టిఫిన్ బాక్స్ కట్టాలి. కొద్దిగా వేసుకుంటాను. ఎందుకంటే పచ్చిమిరపకాయలలో మిక్సీకి వేసాను కదా, దాంట్లో కొద్దిగా సాల్ట్ వేసాను. నేను పచ్చిమిరప పొడి వేస్తున్నాను ఈరోజు, ఒట్టిమిరప పొడి కాదు. పచ్చిమిర్చితో ఆనపకాయ చాలా టేస్టీ ఉంటుందండి. దాంట్లో కొద్దిగా నేను ధనియాల పొడి కూడా వేసుకుంటాను, టేస్ట్ బాగుంటుందని. ఫస్టే ఇది మసాలా కొద్దిగా వేస్తే టేస్ట్ బాగుంటుందని ఫస్ట్ వేసుకుంటానండి నేనైతే. అందరు లాస్ట్ వేసుకుంటాను, ఫస్ట్ వేసుకుంటాను. చూడండి, కొద్దిసేపు అయ్యాక చూద్దాం. దీంట్లో టమాటాలు వేయద్దు. ఎందుకు అంటే స్వీట్ ఎక్కువ ఉంటుంది కదా ఆనపకాయ, అందుకే టమాటాలు వేయండి ఫ్రెండ్స్. కొద్దిసేపు ఆగిన తర్వాత చూద్దాం. మూసేద్దాం ఫ్రెండ్స్. కొద్దిసేపు ఆగి చూద్దాం. అదిగో నేను మిక్సీకి వేసుకున్న పచ్చిమిర్చి ఇవన్నీ అది ఉడికిన తర్వాత ఇది కొద్దిగా వాటర్ వేసి, వాటరే కావాలి కదా, వాటర్ వద్దు అనుకుంటే ఓన్లీ ఫ్రై చేసుకోవాలి. ఈ వాటర్ ఏం చేయాలంటే దాంట్లో వేయాలి ఫ్రెండ్స్. ఉడికిన తర్వాత చూపిస్తాను. ఇంకా మెత్తగా వేయాలి. మెత్తగా వేస్తే చూరు అవుతుందని నేను మీడియంగా వేసాను. ఇలా అయ్యింది. మెత్తగా వేస్తే కొద్దిగా టేస్టీ ఉండదు. మీడియంగా వేసుకుంటాను. వాటర్ ఎందుకు వేసుకుంటున్నా అంటే మిక్సీలో కొద్దిగా ఫ్రీ అవుతుంది ఇది అని, వేయడానికి తొందరగా అవుతుందని. కొద్దిసేపు ఆగి చూపిస్తాను. హాయ్ అండి, చూద్దాం ఇప్పుడు. ఇదిగో ఎలా మగ్గిపోయిందో కూర. ఇదిగో ఇలా మగ్గింది కదా. ఇప్పుడు మనము మిక్సీకి వేసుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి. చూడండి, ఇది కలుపుకోవాలి ఫ్రెండ్స్. దీన్ని కొద్దిసేపు ఉడకనివ్వాలి. ఉడికింది కదా ఫస్ట్ ఆనక, ఈ పచ్చిమిర్చి కూడా ఉడకాలి కదండి. కూర అయిన తర్వాత చూపిస్తాను. చూడండి, చాలా బాగుంటుంది, టేస్టీగా కూడా ఉంటుంది. మీరు కూడా నచ్చితే ఇలా చేసుకోండి. వాటర్ కావాలంటే కొన్ని పోసుకోవచ్చు, లేదంటే వద్దు.
చూడండి ఫ్రెండ్స్, కూర ఇలా అవుతుంది, కానీ టేస్ట్ బాగుంటుంది. మీరు కూడా ఇలా అన్న చేసుకుంటారా? కామెంట్ పెట్టండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఆగండి కొద్దిసేపు వినండి, చూడండి, చూపిస్తా కూర అయిన తర్వాత. హాయ్ ఫ్రెండ్స్, కూర ఇంతేనండి. కొద్ది సాల్ట్ తక్కువైంది, సాల్ట్ వేసుకుందాం. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. దీన్ని ఆనపకాయ కర్రీ అంటారు ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగా అయింది, చాలా టేస్టీగా ఉంది. చూద్దాం టేస్ట్. బాగుందండి. చిక్కగా కావాలని కూడా చిక్కగా ఉడకబెట్టుకోండి, వద్దు పలచగా చాలు అనుకుంటే పలచగా పెట్టుకోండి. నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్.